భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ ద్వారా డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం మొత్తం 240 డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ ఇప్పుడు ఈ 240 ఖాళీలకు మరో 50 ఖాళీలు జత చేసి మొత్తం 290 డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీ చేయబోతోంది ప్రభుత్వం. మరి దీనికి సంబంధించిన అర్హతలు, ఖాళీలు, వయస్సు, తర్వాత నోటిఫికేషన్, ఇటువంటి పూర్తి వివరాలన్నీ కూడా మీకు ఆల్రెడీ ఒక వీడియో ద్వారా తెలియజేయడం జరిగింది. ఒకవేళ మీకు ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఏదైనా సమాచారం కావాలి అనుకుంటే సిలబస్ తో పాటు ఆ వీడియో చూసినట్టయితే ఆ వీడియోలో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. ఆ వీడియో ఈ వీడియో యొక్క ఎండ్ స్క్రీన్స్ లో మీకు అందుబాటులో ఉంది. ఇక మనకు ఇదివరకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా మరి ఉద్యోగం చేయాలంటే ఏం విద్యార్హతలు ఉండాలి అనే సమాచారాన్ని అందులో పేర్కొనలేదు. దాంతో పాటు ఖాళీలు, బ్రేకప్ వేకెన్సీస్ కు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా అందులో పేర్కొనలేదు. మరి ఇప్పుడు విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ లో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు పేర్కొనడంతో పాటు మరి 50 ఖాళీలను అదనంగా వీటికి జత చేయడం జరిగింది. మొత్తంగా ఏపీపీఎస్సీ ద్వారా ఈ 290 డిగ్రీ కాలేజ్ లెక్చరర్ల ఉద్యోగాలు భర్తీ చేయబోతోంది ప్రభుత్వం. మరి ఏపీపీఎస్సీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అనగానే మొదటగా మరి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే విద్యార్హత ఏముండాలి అనే డౌట్ ఎవరికైనా కానీ వస్తుంది. మరి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా ఉద్యోగం చేయాలి అంటే మొదటగా పీజీ అనేది పూర్తయి ఉండాలి. పీజీతో పాటు మరి ఆ పీజీలో నెట్ గాని, సెట్ గాని లేదా పిహెచ్డి గాని పూర్తి చేసినటువంటి వారు ఈ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఏ సబ్జెక్ట్ లో అయితే నెట్ గాని, సెట్ గాని, పిహెచ్డి గాని పూర్తి చేసి ఉంటారో ఆ సబ్జెక్ట్ లో మీరు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది మరి విద్యార్హత. ఇంకా నోటిఫికేషన్ లో ఏమేం విద్యార్హతలు కరెక్ట్ గా ఇచ్చాడు అనే వివరాలను తెలుసుకోవడంతో పాటు మరి ఏ క్యాస్ట్ కు ఏ కేటగిరీకి ఎన్ని ఖాళీలు ఇచ్చాడు అనే వివరాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మీరు ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి వెబ్సైట్ psc.ap.gov.in అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. ఈ వెబ్సైట్ లో మరి ఈ రోజు నుంచి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ల యొక్క దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి ఇక్కడ అనౌన్స్మెంట్స్ అనే దాంట్లోనే మనకి లింక్ కనిపిస్తూ ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ అంటే ఇక్కడ కనిపిస్తుంది. మరి ఎవరైనా దరఖాస్తు చేయాలనుకుంటే ఇక్కడ కనిపించేటటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ అడుగుతుంది. అంటే మీరు ఓటీపీఆర్ ఐడి రిజిస్ట్రేషన్ అప్పుడు వచ్చినటువంటి యూజర్ ఐడి తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక వీటికి సంబంధించిన నోటిఫికేషన్ చూడాలి అనుకుంటే దీని కిందే మనకు నోటిఫికేషన్ కు సంబంధించి డీటెయిల్స్ ఆఫ్ బ్రేకప్ వేకెన్సీస్, దాంతో పాటు స్కేల్ ఆఫ్ పే అంటే సెలెక్ట్ అయితే ఈ ఉద్యోగానికి మరి ఎంత జీతం అందుతుంది అంటే స్టార్టింగ్ బేసిక్ ఎంత ఉంటుంది, తర్వాత అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ ఏంటి, తర్వాత కమ్యూనిటీ ఏంటి, తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, దీంతో పాటు ఇంకా మరింత సమాచారం, ఇన్స్ట్రక్షన్స్ ని కూడా మరి ఈ సప్లిమెంటరీ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కు సంబంధించి. మరి ఈ వివరాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే దీనికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయగానే మీకు ఒక పీడిఎఫ్ ఫైల్లో మరి డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో పూర్తి వివరాలు ఉన్నాయి. దానికన్నా ముందు మనకు వెబ్ నోట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. మొదటగా వెబ్ నోట్ చూద్దాం. వెబ్ నోట్ అనేది క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇందులో మరి అప్లై చేసుకోవడానికి గవర్నమెంట్ కాలేజెస్ లో డిగ్రీ లెక్చరర్ గా మరి ఉద్యోగం సాధించాలంటే అప్లై చేయడానికి జనవరి 24, 2024 అంటే ఈ రోజు నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి 13, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు, అది కూడా అర్ధరాత్రి వరకు. కాబట్టి మరి ఎవరైనా డిగ్రీ లెక్చరర్స్ కు సంబంధించినటువంటి విద్యార్హతలు కలిగి ఉంటే మరి నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి ఫిబ్రవరి 13 చివరి తేదీ. ఇక ఇది వరకైతే 240 ఖాళీలు ఉండేవి. వీటికి అదనంగా 50 ఖాళీలు జత చేసి మొత్తం 290 డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉద్యోగాలు భర్తీ చేయబోతోంది ప్రభుత్వం. మరి దీనికి సంబంధించినటువంటి సమాచారం మనం నోటిఫికేషన్ లో కూడా చూస్తూ ఉన్నాం. మరి
ఈ ఏపీపీఎస్సీ వెబ్సైట్ లోనే నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మనకు ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మరి పూర్తి వివరాలన్నీ మనం చూడవచ్చు. అప్లై చేసుకోవడానికి జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13 వరకు మరి అవకాశం కల్పించారు. ఇది వరకు 240 ఉన్నటువంటి వేకెన్సీస్ ను ప్రభుత్వం మరో 50 పెంచి మొత్తం 290 ఉద్యోగాలను, అది కూడా 14 సబ్జెక్టులలో మరి ఫిజిక్స్ తీసేసి 14 సబ్జెక్టుల్లో మరి ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. మరి దీంట్లో స్కేల్ ఆఫ్ పే, ఏజ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వివరాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్ లో ఉంటుంది. అది కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ లో ఆబ్జెక్టివ్ విధానంలో ఎగ్జామ్ అనేది ఉంటుంది అనే విషయాన్ని ఇందులో ఇవ్వడం జరిగింది. ఇక ఎగ్జామ్ కి ముందు మాక్ టెస్ట్లు కూడా ఏపీపీఎస్సీ వెబ్సైట్ లో ఉంచడం జరుగుతుంది అని కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఎగ్జామ్ కి ముందు హాల్ టికెట్స్ కూడా ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా మీకు జారీ చేయడం జరుగుతుంది అనే వివరాలు ఇచ్చారు. ఇక ఫ్రెష్ వేకెన్సీస్, మరి ఇక్కడ వేకెన్సీస్ పెరిగాయి కాబట్టి వేకెన్సీస్ కూడా ఒకసారి మనం చూస్తే ఇక్కడ జోనల్ వైజ్ గా కూడా వేకెన్సీస్ ఇచ్చారు. ఫస్ట్ పోస్ట్ బయోటెక్నాలజీలో మొత్తం 4 పోస్ట్ ఉంటే జోన్ 1 కు 1, జోన్ 2 కు 1, జోన్ 3 కు 1, జోన్ 4 కు 1 ఉంది. ఇక నెక్స్ట్ సెకండ్ పోస్ట్ బాటనీ చూస్తే మొత్తం 20 ఉంటే జోన్ 1 కు 4, జోన్ 2 కు 7, జోన్ 3 కి 2, జోన్ 4 కి 7 ఉన్నాయి. ఇక కెమిస్ట్రీ 23 పోస్టులు ఉంటే జోన్ 1 కు 6, జోన్ 2 కు 6, జోన్ 3 కి 2, జోన్ 4 కు 9 ఉన్నాయి. కామర్స్ మొత్తం 40 పోస్టులు ఉంటే జోన్ 1 కి 8, జోన్ 2 కు 12, జోన్ 3 కి 9, జోన్ 4 కు 11 ఉన్నాయి. ఇక కంప్యూటర్ అప్లికేషన్స్ 49 పోస్టులు ఉంటే జోన్ 1 కు 10, జోన్ 2 కు 18, జోన్ 3 కి 10, జోన్ 4 కు 11 పోస్టులు ఉన్నాయి. ఇక కంప్యూటర్ సైన్స్ 48 పోస్టులు ఉంటే జోన్ 1 కు 13, జోన్ 2 కు 16, జోన్ 3 కి 9, జోన్ 4 కు 10 పోస్టులు ఉన్నాయి. ఇక ఎకనామిక్స్ మొత్తం 15 పోస్టులు ఉంటే జోన్ 1 కు 4, జోన్ 2 కు 4, జోన్ 3 కి 2, జోన్ 4 కు 5 పోస్టులు ఉన్నాయి. ఇక ఇంగ్లీష్ 5 పోస్టులు ఉంటే జోన్ 1 కు 1, జోన్ 2 కు 2, జోన్ 3 కు 1, జోన్ 4 కు 1 ఉంది. ఇక హిస్టరీ 15 పోస్టులు ఉంటే జోన్ 1 కు 3, జోన్ 2 కు 5, జోన్ 3 కి 2, జోన్ 4 కు 5 పోస్టులు ఉన్నాయి. ఇక మ్యాథమెటిక్స్ 25 పోస్టులు ఉంటే జోన్ 1 కు 5, జోన్ 2 కు 10, జోన్ 3 కి 4, జోన్ 4 కు 6 పోస్టులు ఉన్నాయి. ఇక మైక్రోబయాలజీ 4 పోస్టులు ఉంటే ఒక్కొక్క జోన్ కు ఒక్కొక్క పోస్ట్ ఉంది. ఇక పొలిటికల్ సైన్స్ 15 పోస్టులు ఉంటే జోన్ 1 కు 4, జోన్ 2 కు 5, జోన్ 3 కి 2, జోన్ 4 కు 4 పోస్టులు ఉన్నాయి. ఇక తెలుగులో 7 పోస్టులు ఉంటే జోన్ 1 కు 2, జోన్ 2 కు 2, జోన్ 3 కు 1, జోన్ 4 కు 2 పోస్టులు ఉన్నాయి. జువాలజీ 20 పోస్టులు ఉంటే జోన్ 1 కు 6, జోన్ 2 కు 6, జోన్ 3 కి 4, జోన్ 4 కు 4 ఉన్నాయి. మొత్తంగా జోన్ 1 కు 68 పోస్టులు, జోన్ 2 కు 95 పోస్టులు, జోన్ 3 కి 50 పోస్టులు, జోన్ 4 కు 77 పోస్టులు, మొత్తం 290 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది ఈ నోటిఫికేషన్ ద్వారా. ఇక ఈ ఉద్యోగాలకు ఎవరైతే ఎంపిక అవుతారో వారికి 57,000 రూపాయల్లో బేసిక్ స్టార్టింగ్ ఉంటుంది. దాని నుంచి 1,82,400 వరకు, అంటే ఈ గ్రేడ్ స్కేల్లో మరి స్కేల్ ఆఫ్ పేలో మరి జీతం అనేది అందడం జరుగుతుంది. అంటే 57,700 బేసిక్ ఉంటుంది. మరి 57,700 దాకా బేసిక్ అనేది ఉంటే దాదాపుగా గ్రాస్ అనేది 80,000 దాకా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి జీతం అనేది డిగ్రీ లెక్చరర్స్ లోనే సాధ్యం అవుతుంది. మరి చాలా హై పోస్ట్ కాబట్టి మరి ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే జీతం కూడా చాలా వరకు బాగుంటుంది. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ క్లియర్ కట్ గా ఇచ్చాడు. ద క్యాండిడేట్ షుడ్ పొసెస్ ద ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ December 30, 2023. కాబట్టి క్వాలిఫికేషన్ December 30, 2023 కల్లా మరి క్వాలిఫికేషన్ అనేది ఏదైతే ఇందులో పేర్కొన్నారో అవి ఉండాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి క్వాలిఫికేషన్స్ చూస్తే డిగ్రీ లెక్చరర్స్ కు క్వాలిఫికేషన్స్ చూస్తే మరి బి గ్రేడ్, అంటే ఒకవేళ మీకు గ్రేడ్స్ ఇచ్చినట్టయితే OABCD అని మాస్టర్స్ డిగ్రీలో అంటే పీజీలో గ్రేడ్స్ ఉన్నట్టయితే బి గ్రేడ్ ఉండాలి. గుడ్ ఈక్వలెంట్ గ్రేడ్ ఆఫ్ బి ఇన్ ద 7-point స్కేల్ విత్ లెటర్ గ్రేడింగ్స్ అని ఇవ్వడం జరిగింది. అంటే బి అండ్ దెన్ బి కన్నా ఎక్కువ ఉన్నటువంటి గ్రేడ్ వారు దీనికి దరఖాస్తు చేసుకోవాలి అని ఇవ్వడం జరిగింది. దాంతో పాటు దీనికి దరఖాస్తు చేయాలంటే నెట్ అనగా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కానీ లేదా స్లెట్ కానీ సెట్ కానీ అనేది ఉండాలి. దాంతో పాటు PhD అనేది కానీ ఉండాల్సిన అవసరం ఉంటుంది అని ఇందులో పేర్కొన్నారు. ఇక ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ లో కూడా కొన్ని రిలాక్సేషన్స్ ఇచ్చారు. మరి ఇక్కడ బి గ్రేడ్ అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్ అని చెప్పొచ్చు మనం. మరి ఫస్ట్ క్లాస్ అంటే 60% ఉండాలి. అది SC/ST కేటగిరీ వారైతే మరి 5% మినహాయింపు ఇవ్వడం జరిగింది. 50 నుంచి 50% ఉన్నటువంటి వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే మరి PhD డిగ్రీ ఎవరైతే సెప్టెంబర్ 19, 1997కి ముందు మాస్టర్స్ డిగ్రీ చేసి PhD చేసినటువంటి వారికి కూడా 5%
మినహాయింపు ఇవ్వడాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక నెట్ స్లెట్ షెల్ రిమైన్ కంపల్సరీ రిక్రూట్మెంట్ ఫర్ ద అపాయింట్మెంట్ యాజ్ లెక్చరర్. నెట్ స్లెట్ అనేది కంపల్సరీగా ఉండాలని ఇందులో పేర్కొన్నారు. కాబట్టి నెట్ గాని స్లెట్ గాని పిహెచ్డి గాని ఇవి ఉంటేనే మరి డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కు దరఖాస్తు చేయడానికి అర్హులు అనేది మనకి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ లో తెలుస్తుంది. ఆల్మోస్ట్ మరి గత నోటిఫికేషన్స్ లో ఎలాగైతే ఇచ్చారో దీంట్లో కూడా అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇచ్చాడు. ఇక రిజర్వేషన్స్ అన్ని షరా మామూలుగానే ఉంటాయి. మరి ఈ వివరాలన్నీ కూడా మనం ఇది వరకే మీకు తెలియజేయడం జరిగింది. ఇవన్నీ మరి ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే ఇవన్నీ ఏజ్ కానీ ఇవన్నీ కూడా మీరు దాంట్లో తెలుసుకోవచ్చు. ఇక దీంట్లో మనం నెక్స్ట్ మరి ఫీజు వివరాలు కూడా చెప్పాం. 370 రూపాయలు అంటే 250 ప్లస్ 120. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ ఇటువంటి వారైతే 120 రూపాయలు మీకు ఎగ్జామ్షన్ ఉంటుంది. కేవలం 250 రూపాయలు మాత్రమే ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, పీబీడీస్, ఎక్స్ సర్వీస్ మెన్, అన్ఎంప్లాయిడ్ యూత్ ఇటువంటి వారంతా కూడా కేవలం 250 రూపాయలు ఫీజుగా చెల్లించాలి. ఇక సిలబస్ ని కూడా మనం మీకు గత వీడియోలోనే తెలియజేశాం. ఇక ఈ వీడియోలో బ్రేకప్ వేకెన్సీస్ ను మనం చూద్దాం. గత వీడియోలో ఆ వేకెన్సీస్ అనేవి ఇవ్వలేదు. మరి ఇక్కడ బ్రేకప్ వేకెన్సీస్ కూడా చూడవచ్చు. మరి మీరు ఏ సబ్జెక్ట్ వారో ఆ సబ్జెక్ట్ వారు మీకు కావాల్సినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ ను ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ మనం బయోటెక్నాలజీ బ్రేకప్ వేకెన్సీస్ చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఇక్కడ బాటనీ సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ మొత్తం 20 ఖాళీలు భర్తీ చేయబోతున్నారు. నెక్స్ట్ మనం కెమిస్ట్రీ సబ్జెక్ట్ కు సంబంధించిన బ్రేకప్ వేకెన్సీస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దీని తర్వాత మనం కామర్స్ కు సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత కంప్యూటర్ అప్లికేషన్స్ కు సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ ప్రస్తుతం మీరు చూస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ కు సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్. దీని తర్వాత ఎకనామిక్స్ కు సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్. తర్వాత ఇంగ్లీష్ కు సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ మొత్తం 5 పోస్టులు మాత్రమే ఉన్నాయి అన్ని కలిపి. ఇక దీని తర్వాత హిస్టరీకి సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ మీరు చూస్తూ ఉన్నారు. దాని తర్వాత మ్యాథమెటిక్స్ కు సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ ను మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. తర్వాత మైక్రోబయాలజీకి సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్. తర్వాత పొలిటికల్ సైన్స్ కు సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ మొత్తం 15 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ తెలుగుకు సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత జువాలజీకి సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ మొత్తం 20 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా మరి బ్రేకప్ వేకెన్సీస్ ను కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది వరకు బ్రేకప్ వేకెన్సీస్ ఇవ్వలేదు, ఇప్పుడు బ్రేకప్ వేకెన్సీస్ ఇచ్చారు. కాబట్టి మరి ఈ వేకెన్సీస్ అన్నింటిని కూడా చెక్ చేసుకున్న తర్వాత మీకు ఖాళీలు అనేవి ఉంటేనే మీరు దరఖాస్తు చేసుకోండి. ఒకవేళ ఖాళీలు అంటే మీకు కావాల్సినటువంటి మీ కేటగిరీకి వేకెన్సీ అనేది లేకోకుండా మరి దరఖాస్తు చేసుకోవడం ప్రయోజనం ఉండదు. కాబట్టి మరి మీ కేటగిరీకు మరి మీ సబ్జెక్ట్ కు వేకెన్సీ అనేది ఉంది లేదు అనేది చెక్ చేసుకున్న తర్వాతే ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. ఇక సిలబస్ మనం ఆల్రెడీ చెప్పాం. మొత్తం మనకు 2 పేపర్స్ లో పరీక్ష జరగబోతోంది. ఒకటి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్ కు 150 క్వశ్చన్స్ మరి 150 మినిట్స్ అయితే, పేపర్ 2 సబ్జెక్ట్ కు సంబంధించి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ మరి 300 మార్క్స్ కు 150 క్వశ్చన్స్ 150 మినిట్స్ డ్యూరేషన్ మొత్తం 450 మార్కులకు పరీక్ష జరగబోతోంది. దాంతో పాటు ఇక నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి 3 తప్పులకు 1 మార్క్ కట్ అవుతుంది. ఈ విషయాన్ని మీరు చూడవచ్చు. ఇక సిలబస్ ని మనం ఆల్రెడీ గత వీడియోలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఆ వీడియో కూడా మీరు చూడవచ్చు. మరి ఇది ఏపీపీఎస్సీ విడుదల చేసినటువంటి డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం మొత్తం 290 ఉద్యోగాలను డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉద్యోగాలను భర్తీ చేయబోతోంది. మరి వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.